శాపాలు కేవలం మాటలు కావు. కొంతమంది వేసే శాపాలు ఖచ్చితంగా నిజమవుతాయి. అలాంటి శాపాన్ని పొందితే అది మన జీవితాల్లో నిరంతర కష్టాలను కలిగిస్తుంది. స్త్రీల శాపం చాలా శక్తివంతమైనది. స్త్రీలతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ శాపాలు ప్రబలినప్పుడు జీవితాంతం విజయం, కృషి మరియు కృషి సమయానికి ఫలించవు. ఒక వ్యక్తి ఇతరుల పట్ల నిజాయితీగా ప్రవర్తించి కూడా విఫలమైతే ఆ వ్యక్తి హృదయం దుఃఖంతో, బాధతో నిండి ఉంటుంది. తనని మోసం చేసిన వారికి కష్టాలు ఎదురవుతాయన్న మాటలు శాపాలవుతాయి. ఎవరైనా తమ కృషి మరియు జ్ఞానం ద్వారా తక్కువ సమయంలోనే డబ్బు సంపాదించి ఉన్నత స్థానానికి చేరుకుంటే కొంతమంది వారిని చూసి అసూయపడి వారిపై పెట్టే శాపం పనిచేయదని చెప్తారు. కానీ ఇతరులను మోసం చేసి దాని ద్వారా లాభం పొందితే డబ్బు పోగొట్టుకున్న వారి శాపాలు తప్పకుండా నిజమవుతాయి అంటారు. ప్రేమికులు లేదా భార్యాభర్తల సంబంధం ఒకరిని మరొకరిపై మానసికంగా ఆధారపడేలా చేసి డబ్బు కోసం లేదా సౌలభ్యం కోసం అతన్ని మోసం చేసి మరొకరి వద్దకు వెళితే ఆ వ్యక్తిని దుఃఖపరిచే శాపం ఖచ్చితంగా నిజమవుతుంది. కష్టపడి పెంచిన తల్లిదండ్రులను నిరాశపరిచే మరియు నిరాశ్రయులను చేసే విధంగా ప్రవర్తించే పిల్లలు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరని అంటారు. ఇక తల్లిదండ్రులు లేని ఇంట్లో వారికంటే పెద్దవారు అంటే అన్నయ్య లేదా సోదరి వంటి వారు వారికంటే చిన్నవారిని పెంచుతారు. చిన్నప్పటి నుంచి నిన్ను పెంచిన నీ రక్త సంబంధికులను నువ్వు అవమానిస్తే వాళ్ళు బాధపడ్డప్పుడు అది శాపంగా మారుతుంది. సమాజంలో ఎక్కువ ప్రతిష్టలు మరియు సంపద ఉన్నవారు తమ కంటే తక్కువ ఉన్నవారిని అవమానించి మోసం చేసినప్పుడు వారికి కలిగే హృదయ వేదనతో కూడిన శాపం తప్పకుండా ప్రభావం చూపుతుంది. ఇలాంటి పనులు చేసినందుకు ఇతరుల శాపాలకు గురి కాకుండా ఉండటం మన జీవితాల్లో పెరుగుదలకి మరియు పురోగతికి దారితీస్తుంది. దీనికి ఆడవారి శాపాలు నిజమవుతాయి అన్నందుకు నేను ఒక చక్కటి ఉదాహరణ వివరించాలనుకుంటున్నాను. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కృష్ణుడు పాండవులతో కలిసి విజయం సాధించిన తర్వాత కౌరవుల తల్లి అయిన గాంధారి వద్దకు వెళ్తాడు. గాంధారి అంధుడైన తన భర్త ధృతరాష్ట్రుడిపై ప్రేమ మరియు గౌరవంతో ఆమె తన అంధ భర్తను వివాహం చేసుకున్నప్పటికీ ఆమె తన కళ్ళకు కట్టుకుంటుంది. ఆ త్యాగ ఫలితంగా ఆమె కళ్ళు గొప్ప శక్తిని కలిగి ఉంటాయి. ఎంతో మంది కౌరవులను చంపినందుకు ఆమె పాండవులపై కోపంతో రగిలిపోతుంది. పాండవులు వచ్చినప్పుడు గాంధారి కళ్ళు కప్పబడి ఉన్నాయి, కానీ ఆమె చూపు యుధిష్ఠిర్ యొక్క బొటన వేలుపై పడింది. యుధిష్ఠిర్ ఆమె పాదాలకు నమస్కరించాడు. పెద్ద యువరాజు ఆ యుధిష్ఠిర్ యొక్క కాలి ఘోరు తక్షణమే కాలిపోయింది. ఆమె కోపం మరియు ఆమె కళ్ళ శక్తి అలాంటిది. ఆ దృశ్యాన్ని చూసిన కృష్ణుడు గాంధారికి గతంతో నిర్లిప్తంగా ఉండమని, పాండవులను ప్రేమతో స్వీకరించమని సలహా ఇచ్చాడు. గాంధారి కృష్ణుని మాటలను ఎంతో గౌరవించి మరియు యుధిష్ఠిర్ని ఇతరుల పాండవుల పట్ల తన కోపాన్ని వెళ్ళగక్కిన తప్పును గ్రహించింది. కానీ కృష్ణుని పట్ల ఆమెకు కోపం కొనసాగింది. అప్పుడు అంటుంది కృష్ణునితో, కృష్ణ, నేను పాండవులను క్షమించగలను. అయితే యుద్ధ ఫలితం నీకు ముందే తెలుసు. మీరు యుద్ధాన్ని ఎందుకు ఆపలేదు? నా 100 మంది కుమారులను చంపి తల్లి హృదయాన్ని గాయపరిచి నీకు ఏం లభించింది? అందుకు నేను నిన్ను క్షమించలేను. మీరు నా కుమారులను చంపడానికి సిద్ధపడినట్లే 36 సంవత్సరాలలో మీ జాతి మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది మరియు మీరు అరణ్యంలో అద్భుతమైన ముగింపును ఎదుర్కొంటారు. ఇది నీకు నా శాపం కృష్ణ అని అంటుంది. కృష్ణుడు ఎప్పట్లాగే ప్రశాంతంగా ఉన్నాడు. అమ్మా, నువ్వు ఉన్నత ధర్మాలు కలిగి ఉన్నందున నీ శాపం నిజమవుతుంది అని జవాబిచ్చాడు. ఆమె ఆశీస్సులు తీసుకొని కృష్ణుడు, పాండవులు అక్కడి నుంచి బయలుదేరారు. కాలక్రమేణా అంతర్యుద్ధాల ఫలితంగా
కృష్ణుడి జాతి అంతరించిపోయింది. మరియు అతను మిగిలిన శాపం నిజమవుతుందని గ్రహించి అడవికి విరమించుకున్నాడు. కృష్ణుని శరీరం అతని పాదాలు తప్ప అజేయంగా ఉంది. కృష్ణుడు నిశ్శబ్దంగా అడవిలో పడుకొని తన శరీరాన్ని ఆకులతో కప్పి కాలి వేళ్ళు మాత్రం తెరిచిపెట్టాడు. జారా అనే వేటగాడు తన కాలి వేళ్లను చీకట్లో జింక కన్నుగా భావించి అతనిపై ఆ బాణాన్ని ఎదురుపెట్టాడు. ఆ బాణం కృష్ణుని పాదాలను ఛేదించి శరీరం గుండా వెళ్ళింది. కృష్ణుడు భూమి నుంచి వెళ్ళిపోయాడు. ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమైంది. కలియుగంలో నిజం ఇప్పుడు ఒంటి కాలు మీద నిలబడింది. ఇది ఒక ఆడదాని నోటికి ఉన్న శక్తి.